ఆగు, 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 ఆగు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా? కొద్దిగా నూనె వేస్తానమ్మా. నూనెనా? ఎందుకు అట్లా మెత్తగా ఉంటాయి? బాగుంటాయని కొంచెం ఆయిల్ వేసిందండి. టిఫిన్ అది టిఫిన్లో ఆయిల్ పోసుకుంటారు. అందులో కొంచెం నూనె వేసి అమ్మ కలుపుతుంది. గోధుమ పిండి కలుపుతున్నావా? ఈ మునక్కాయలు అలా పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లేకపోతే తడిబట్టలు. అది గుండు, అది రోలు రుబ్బుకునే గుండు. మేము మసాలా అన్నీ అందులోనే రుబ్బేవాళ్ళం అప్పుడు మిక్సీ లేనప్పుడు. అమ్మ గుండులో ఇప్పుడు వడలు వేసి రుబ్బుకుందామా? బాగుంటాయి వడలు చేసుకుంటే. ఉన్నాయా పప్పు? లేవా? ఎప్పుడు స్టాక్ పెట్టింటావుగా? రావడం లేనాడు. 110 చెప్తా అంటే తీసుకోవడం లేదు. మన ఎవరో 2 కేజీలు తెచ్చిండా 50 ఉడికేసి నేను రాలేసి అని ఆ పాలతో ఉడికేసుకుంటాం. అలసందలు పప్పు కొట్టి నానబోసి గుండె కింద రుబ్బి చేసుకునే వాళ్ళం. వడలు చాలా బాగుంటాయి. వడలు తినక చాలా రోజులు అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ ఊరికే చేసేది. అప్పుడు నీకు పంపించింది మా అక్క మేమందరం మంచిగా చేసుకునేవాళ్ళం. గోధుమ పిండి చూడు, కిలోనా? గోధుమ పిండి ఎంత? 1.5 కిలోన్నర పప్పులు వేసావు, కిలోన్నర బెల్లం వేసావు. గోధుమ పిండి ఎంత వేస్తున్నావు? ఎంతో 1 కిలో పెడతాడు. ఎంతో అంత చెప్పకూడదు అట్లా. 1 కిలో వేసినావా? కిలో చెప్తాను. మిగిలితే కొంచెం మిగులుతుంది, తక్కువ సరిపోతే సరిపోతుంది. అట్లా 1 కిలో తడుపుతున్నావు పూరి పిండి. రవ్వ అయితే కేజీ, ఆ రవ్వ అయితే సబ్జీ రవ్వ పిండి కూడా కేజీని, కానీ కేజీ పట్టదు. కొంచెం మిగిలితే మేము లాస్ట్లో పూరీలు చేసుకుంటాం. చేసేవాళ్ళు అట్లే సరి చేస్తాం. పిండి ఎక్కువ పెట్టు. ఇదిగో మా అమ్మకి ఆ బిందెలు ఇవి నీళ్ళు ఈ బిందెలతోనే ఎతకచ్చుకుంటారు. మాకు బావి కూడా ఉండదు అప్పుడు చిన్నప్పుడు. కాగులో పెట్టుకొని నీళ్ళు తాగుతారు. కాగులో పోసుకొని తాగుతారు. మనమేమో ఫిల్టర్లలో తాగుతాం, వాళ్ళు కాగులో పోసుకొని తాగుతారు. దీన్ని కాగు అంటాం మేము. కాగు తెల్లగా ఉంటాయి నీళ్ళు. ఎప్పుడు ఇసుక పోసి, మా ఊర్లో ఏరు ఉంటుంది, ఏర్లో ఇసుక తెచ్చి పోస్తుంది. మునక్కాయలు ఏంది బట్టలు అట్లా చుట్టినావు? ఎండిపోతాయని బట్టలు బట్టలో పెట్టు. ఏమి ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవన్నమాట. ఫ్రిడ్జ్ వాడవన్నమాట నువ్వు? మేము ఫ్రిడ్జ్ వాడము. ఫ్రిడ్జ్లో పెట్టదు. ఎందుకు? తినకూడదనా? తినకూడదనే. ఫ్రిడ్జ్ లేని ఇల్లు దేశంలో. నిజంగా ఉందా? కలుపు. ఎట్లా కలుపుతామని చూపించాలి కదా. మళ్ళా పైన కొంత ఆయిల్ వేసి పెట్టు. బట్ ఏం మూసి పెడతావా? చూసావా? పక్క కట్టుకోకుండా మా అమ్మని ఒక్కతే కలిపేసింది. నేను మా అమ్మ ఎలా కలుపుతో చూడాలని నేను కలపట్లేదు అనమాట. ఎన్నేళ్ళు ఉంటాయమ్మా నీకు? 65? 63 ఏళ్ళు ఉన్నాయి. 62 ఏళ్ళు. 62, 65? లేదు,
65కి 70 ఏళ్ళు ముసలమ్మ అయిపోయాను. అయిపోయాను. మా అమ్మ చాలా బాగుండేది, ఇలా అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది ఇంకా నేను కలిపినా కొంచెం అంతేనా? ఇంకా మంచిగా అంతేనా? మళ్ళీ అనుకోవాలా? మళ్ళీ మనం తిక్కేటప్పుడు తిక్కుంటాం, మనం పెట్టించుకోండి. ఓకే. నూనె పైన నూనె పట్టించుకోవాలా? ఒక్క అనుకోకుండా నూనె పట్టించుకోండి. సరే, ఇంక ఇప్పుడు అది మూసి పెట్టాలా? మూసి పట్టాయి, పట్టులో కవర్లోనో పట్టు మూసి పెట్టాలి. ఓకే, మూసి పెట్టేసి వంటలు చేసుకొని కజ్జికాయలు చేసుకొని మూసి పెడతావా? దానికి మూసి పెట్టు. అంతేనా? ఇంకంతే. ఓకే, బాయ్. బాయ్.